హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ తులసి వైబ్స్. అందరూ బాగున్నారండి. అందరూ బాగుండాలని, అందులో నేను ఉండాలని కోరుకుంటూ ఈరోజు వ్లాగ్ అయితే స్టార్ట్ చేస్తున్నానండి. ఈరోజు వ్లాగ్ వచ్చేసి మనకి సండే కదండి, కొంచెం ఏంటంటే డిఫరెంట్గా, డైలీ రొటీన్ కాకుండా డిఫరెంట్గా ఉంటుందన్నమాట. ఈరోజైతే నేను ఎక్సర్సైజెస్ కానీ ఏమీ ఉండదండి. సండే రోజైతే ఫుల్ రెస్ట్ తీసుకుంటానన్నమాట. ఫుల్ రెస్ట్ అంటే వంట పని ఇవన్నీ ఉంటాయి, బట్ ఎక్సర్సైజులు కానీ కొంచెం లేజీగా ఇంట్లో అన్ని పూజలు ఇవన్నీ కూడా కొంచెం లేట్ అవుతాయన్నమాట. అన్నీ బ్రేక్ఫాస్ట్ కూడా సింపుల్గానే ఉంటుందండి. ఎందుకంటే దోశ అలాంటి వాటికి పిండి ఉందంటే మాత్రం దోశ అలా చేస్తాము. ఏమీ లేదంటే ఏదన్నా ఉప్మా కానీ ఈజీగా అయిపోయేది, మనకి ఇన్స్టెంట్గా అయిపోయే ఐటమ్స్ అయితే ప్రిపేర్ చేస్తామండి. ఇది వచ్చి పారిజాతం చెట్టు. ఈరోజు వచ్చి ఉగ్గాని చేస్తున్నానండి నేను. ఉగ్గానీలోకి మనకి ఇది రాయలసీమ ఫేమస్ రెసిపీ అన్నమాట. ఇందులో ఏం లేదండి, ఈజీ అన్నమాట. మనకి ఏ టైం అయినా నైట్ డిన్నర్కి కానీ, మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ కానీ, ఈవినింగ్ స్నాక్స్ ఉగ్గాని మిర్చి బజ్జీ బాగా కాంబినేషన్ అండి. ఇది రాయలసీమ వాళ్ళు ఎక్కువ చేస్తారనమాట. దీనికి ఫస్ట్ ఆయిల్లో పోపు వేసుకొని ఉల్లిపాయ, పచ్చిమిర్చి, మనకి ఇష్టమైతే కాజు, పల్లీలు ఇవన్నీ ఫ్రై చేసుకొని కొంచెం సాల్ట్, పసుపు యాడ్ చేసుకోవాలండి. తర్వాత వాటర్లో వాష్ చేసుకొని బొరుగులు అయితే మరమరాలు అంటారు, బొరుగులు అంటారు వీటిని. ఇలా వాటర్లోంచి తీసి పిండేసేసుకొని, అంటే ఎక్కువ నానబెట్టకూడదండి, జస్ట్ అలా వాష్ చేయాలి వాటర్లో. తర్వాత మొత్తం పిండి అయితే వేసేసుకున్న తర్వాత పుట్నాల పప్పు పౌడర్ ఉంటుంది కదా, వేయించిన శనగపప్పు పౌడరు, అదైతే మిక్సీ జార్లో పౌడర్ లాగా పట్టేసి ఇందులో అయితే యాడ్ చేసేసుకోవటమే అండి. ఈ స్టేజ్లో లాస్ట్ ఫినిషింగ్గా కొత్తిమీర, కరివేపాకు, జీరా పౌడర్ ఇలాంటివి మీకు మీ చాయిస్ అనమాట. పుదీనా ఫ్లేవర్ ఇలాంటివన్నీ మనకి లాస్ట్లో యాడ్ చేసుకోవచ్చు. ఇది చాలా టేస్టీగా ఉంటుంది. ప్లస్ ఇలా లాస్ట్లో మీకు ఇష్టం ఉంటే నిమ్మకాయ అయితే ఒక హాఫ్ చెక్క పిండుకున్నామంటే మనకు కొంచెం పుల్ల పుల్లగా ఉంటుందండి. మనకి ఉగ్గానీలో కొంచెం ఇలా నిమ్మకాయ పిండుకుంటే చాలా బాగుంటుంది. మనకి బొరుగులు మిక్చర్ కూడా నిమ్మకాయ యాడ్ చేస్తారు కదండి, అప్పుడు ఇంకా బాగుంటుంది. ఇందులో టమాటా కూడా మీరు పీసెస్ యాడ్ చేసుకోవచ్చు ఇష్టమైతే. నేనైతే యాడ్ చేయలేదండి, ఎందుకంటే టమాటా యాడ్ చేస్తే మరి అది స్పైసీనెస్ ఏమి ఉండదన్నమాట, చప్పగా అయిపోతుంది. అందుకే నేను టమాటా అయితే యాడ్ చేయలేదు. ఈ విధంగా ఉగ్గాని ప్రిపేర్ అయిపోయిన తర్వాత డిష్ అవుట్ చేసేసుకున్నాను. ఇలా సండే రోజైతే మందార ఆయిలు ఇవంతా అప్లై చేసుకుంటున్నానండి. కొంచెం మనకి సండే రోజు లీజర్ దొరుకుతుంది కదా, టైం అనేది. అలాంటప్పుడు కొంచెం మనం బాడీకి, హెయిర్కి కేర్ తీసుకుంటాం కదా. ఈ విధంగా కొంచెం వీక్లీ వన్స్ అయినా కూడా మనం ఇలా మనకి హెయిర్కి కానీ స్కిన్కి కానీ కేర్ తీసుకోవాలి. సున్నిపిండితో అయితే హెడ్ మొత్తం మన బాడీ అంతా పట్టించేసి మసాజ్ చేసేసుకుంటాను. కొంచెం జిడ్డుగా అనిపిస్తుంది, కానీ హెడ్ బాత్ చేసే ముందు ఇలా ఆయిల్ అప్లై చేస్తే చాలా బెనిఫిట్స్ ఉంటాయండి. హెడ్ బాత్ ఆఫ్టర్ కూడా హెయిర్ అనేది మనకి కండిషనర్ అప్లై చేయకపోయినా కూడా షైనింగ్గా బాగా సిల్కీగా ఉంటుంది. నా స్నానము అదంతా అయిపోయిన తర్వాత అయితే కొంచెం హెయిర్ అదంతా డ్రై చేసుకుంటున్నాను అనమాట. లంచ్ ఇంకా అయితే ప్రిపేర్ చేయలేదు. కొంచెం హెయిర్ ఇది డ్రై చేసుకొని, ఎక్కువ సింపుల్ ఐటమ్సే కదండి, నాన్ వెజ్ ఏం లేదు కదా, అందుకే కొంచెం ఇళయరాజా సాంగ్స్ అయితే ఇలా పెట్టేసుకొని వింటూ ఆనియన్స్ అవి కట్ చేసుకోవటం, మిర్చి అవన్నీ చేసేసుకుంటున్నాను. ఎగ్ పులుసు చేద్దామని ఈరోజు.
రైస్ అయితే రైస్ కుక్కర్లో పెట్టేశాను. వంట పని తొందరగా అయిపోయిందండి, అందుకే కొంచెంసేపు ముగ్గులు అయితే వేసుకుందాము. ఇవన్నీ అండి మనకి సింపుల్గా డైలీ ఇంటి ముందు మనం పెద్ద పెద్ద ముగ్గులు వేయాలంటే టైం ఉండదు కదా. జాబ్ చేసే వాళ్ళకి కానీ మామూలుగా ఏదైనా మనకైనా కూడా ఇంట్లో మిగతా పనులు అన్నీ ఉంటాయి కాబట్టి ఇలా సింపుల్గా 3, 4, 5 చుక్కల ముగ్గులు అలా వేసుకున్నాం అనుకోండి, డైలీ పని కొంచెం ఈజీ అవుతుంది. అది కాకుండా కొత్తగా ముగ్గులు అవి నేర్చుకునే వాళ్ళు స్టార్టింగ్ ఇలా చిన్న చిన్న ముగ్గులతో స్టార్ట్ చేశారంటే మనకి ఆ గీతలు కలపడం కానీ కర్ర తిప్పటం కానీ అవి ఈజీగా వస్తాయండి. సడన్గా పెద్ద పెద్ద ముగ్గులు అంటే మనకి కొంచెం కష్టమవుతుందన్నమాట స్టార్టింగ్ స్టేజ్లో నేర్చుకునే వాళ్ళకి. ఇలా సింపుల్గా అయితే ఇది ఫ్రాక్ బొమ్మ అండి. ఇది నేను చిన్నప్పుడు మ్యాటీ క్లాత్ వాటి మీద కూడా ఇలా బొమ్మలు ఫ్రాక్ అవి గీసేసుకొని మ్యాటీతో కుట్టేవాళ్ళం. ఇది వచ్చేసి 5 చుక్కలు 5 వరుసలు ముగ్గులండి, ఇస్తరాకు ముగ్గు అంటారనమాట. ఇది కూడా చాలా బాగుంటుందండి వేస్తే. మామూలుగా ఇలా 5 కర్రలు వేసుకోవచ్చు, 4 కర్రలు వేసేసుకొని ఇలా అనుకోవచ్చు. లేదు కొంచెం పెద్దదైతే 7 చుక్కలు 7 వరుసలు అయితే పెద్ద ఫ్లవర్ వస్తుందండి ఇస్తరాకుది. ఇలాగా మొత్తం జాయింట్ చేసుకోవటమే లీవ్స్ లాగా. మనకి ఎన్ని ఇలా కావాలంటే అన్నీ వేసుకోవడం, అంతే మనం ముగ్గు సైజుని బట్టి పెంచుకోవటమే. ఇది వచ్చి 4 చుక్కల ముగ్గు అండి. చిన్న చిన్నగా ఇలా సింపుల్గా ఈజీగా అయిపోతాయి అన్నమాట. ఇది మనం చుట్టుకర్రకి వాడచ్చు, లేదా సింపుల్గా ఇలా సైడ్స్ని కూడా వేసుకోవచ్చు అండి. స్టెప్స్ దగ్గర కానీ గుమ్మానికి అటువైపు ఇటువైపు సింపుల్గా ప్లేస్ తక్కువ ఆక్యుపై చేస్తుంది. ఈ విధంగా ట్రై చేసామంటే ముగ్గులు రాని వాళ్ళు కూడా ఎంతో ఈజీగా వేసుకునేవండి. ఇవన్నీ ట్రై చేయండి. ఎవరి చిన్న చిన్న ముగ్గులతో స్టార్ట్ చేసామంటే అవే పెద్ద పెద్దవండి వేయటానికి. ఏదైనా కూడా చిన్న స్టెప్ తోటే మొదలవుతుంది కదండి మనకి. అలానే ఇలా చిన్న చిన్న ముగ్గులన్నీ కలిపి జాయింట్ చేస్తేనే ఒక పెద్ద సైజు ముగ్గు వస్తుంది. ముందు కర్ర గీయటం, కొంచెం వంపులు అవన్నీ తిప్పటం, చుక్కలు పెట్టడం. కొంతమందికి అంటే చుక్కలు కూడా లైన్గా రావన్నమాట, అటు ఇటు పోతుంటాయన్నమాట. అలవాటు లేని కొత్తగా నేర్చుకునే వాళ్ళకి అయితే ఈ విధంగా కొంచెం నిదానంగా పెన్సిల్తో, పెన్ను లేకపోయినా పెన్సిల్తో స్టార్ట్ చేసుకోండి. తప్పుపోయిందంటే మళ్ళీ తుడిపేసుకొని మనం వేసుకోవచ్చు. మళ్ళీ మనం రాలేదని ఫీలింగ్ కూడా ఉండదన్నమాట. కొంచెం ఇప్పుడు రకరకాల ముగ్గులు వస్తున్నాయండి యూట్యూబ్స్లో కానీ మనకి ఇన్స్టాగ్రామ్స్లో కానీ రకరకాలు వస్తున్నాయి. చిన్న చిన్న ముగ్గుల నుంచి స్టార్ట్ చేసుకొని కొంచెం పెద్ద పెద్దవి కూడా అవి ఆటోమేటిక్గా వచ్చేస్తాయన్నమాట. మనం ఇలా నేర్చుకున్నామంటే కొంచెం టైంపాస్గా కూడా ఉంటుంది, బోర్ కొట్టకుండా ఫ్రీ టైంలో అలాగా ఒక వర్క్ నేర్చుకున్నట్లు ఉంటుందన్నమాట. మనం ఇలా ప్రాక్టీస్ చేసుకున్నట్లు. కొంచెం ఈ ముగ్గులు అవి కూడా మనకి పజిల్స్ టైప్ అండి. అదివరకు పజిల్స్ ఇలా బుక్కుల్లో ఇస్తారు కదా, ఈనాడు బుక్స్లో దారులు కనుక్కోవటం అలా ఉంటాయి కదా, అలాగే ఈ ముగ్గులు కూడా అండి. చుక్కలు ఒకదానికొకటి కలపటం అదే టాస్క్ అనమాట. ఇలా 5 చుక్కల ముగ్గులు అయితే సింపుల్గా 5 చుక్కలు 3 ఒకటి వచ్చిందాకనమాట. ఆ చివర ఫస్ట్ అయితే ఇలా చివర్లు అలా రౌండ్ చుట్టేసేసుకోవటం. తర్వాత ఇలా 1 by 1 చూసారు కదా ఎంత ఈజీగా ముగ్గులు వస్తున్నాయి. వేసాకైతే లుక్ ఉంటుందండి ఇలా చూసే దాని మీద. ఈ విధంగా అయితే సింపుల్గా ప్రతి చిన్న చిన్న పిల్లలప్పటి నుంచే కొంచెం మనం పిల్లలు ఉంటారు కదా ఆడపిల్లలు, మధ్యాహ్నం పూట అలాగా సండే రోజు హాలిడే రోజు కొంచెం గొడవలు చేస్తూ కొట్టుకుంటూ ఉంటుంటారు కదా అక్క చెల్లెళ్ళు, అలా ఉంటే అలాంటప్పుడు ఇలాంటి పనులు నేర్చుకోండి, ఇది ట్రై చేయండి అని మదర్స్ అలా నేర్పించారంటే వాళ్ళకి ఒక ఆర్ట్ వచ్చినట్లుంటుంది. ఇంట్లో కూడా అక్క చెల్లెల మధ్య బాండింగ్ అదంతా ఇలా ముగ్గులు ఇవన్నీ పెద్ద అయిన తర్వాత మెమరీస్ అవి గుర్తు చేసుకోవటానికి బాగుంటుందండి. నా మీద మా చెల్లి ముగ్గులు బాగా వేస్తుందండి. పండగలు కానీ ఏదైనా ఫంక్షన్లు కానీ మా చెల్లి ఎక్కువ వేసేవాళ్ళు. నేనైతే సింపుల్గా వేస్తాను. మామూలుగా నాకేంటంటే ఈ చుక్కల ముగ్గుల కంటే డిజైన్డ్గా అప్పటికప్పుడు సడన్గా గీసేవే అవి ఇస్తరాకు ముగ్గులు, పద్మం ముగ్గులు, కమలం ముగ్గులు ఇలాంటివి ఎక్కువ ట్రై చేస్తానన్నమాట.
ఇట్లాగా చుక్కల ముగ్గులు ఇవన్నీ చిన్న చిన్నవి నేర్చుకుంటే కొన్ని బాగుంటుందనేసి ఇలా సింపుల్గా కొన్ని అయితే నేను చిన్నప్పుడు నేర్చుకున్నానండి. ఇలా అందరం కూడా ముగ్గులు అవి చాలా మంచిదండి. ముగ్గులు నేర్చుకున్న పాత రోజుల్లో అయితే చాలామంది ముగ్గులు వేయటం వచ్చా, వంట చేయటం వచ్చా, పెళ్లి చూపుల్లో కానీ అలా అడిగేవాళ్ళు. ఇప్పుడు ఏముందండి, ముగ్గులు అసలు ఎవరు వేయట్లేదు. సో కొంచెం పెయింటింగ్తో ఒక్కసారి ఇయర్లీ వన్స్ వేయించుకున్నారంటే అపార్ట్మెంట్స్ అలా ఉన్నవాళ్ళు ఇంకా అసలు రోజు మాప్ పెట్టేసేసుకొని వదిలేస్తున్నారనమాట. ఇలా సింపుల్గా వేసుకుంటే మనం ఇంట్లో కానీ చాలా దేవుడు మందిరాల ముందు కానీ అలా శుక్రవారాల రోజు వేసుకుంటే చాలా బాగుంటుందండి. ఇలా ముగ్గులు వేసుకునేలోపు నేను ఎగ్ పులుసు అయితే రెడీ అయిపోయిందండి. లంచ్ అది తినేసేసి కొంచెం సేపు అయితే రెస్ట్ తీసుకుంటాము. Thank you friends. Thank you for watching. Thank you for valuable time. Have a safe day. Bye.